పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మీ కూడా ముంగటేసుకున్నాడు, పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే వెనకటేసుగా నువ్వు ఎత్తెత్త మనిషి అన్నట్రా, నేను చిలుకగా చెప్పినట్టు చెప్పినా కాదురా బుచ్చాలు వీనికి. అయినా కూడా వీని చెవు మీద పేను వారకపోయా. ఇప్పుడు నేను అన్నది ముందర పడ్డదా, ఇప్పుడు చూడు ఎట్లా అయిందో. ఇక పని పాట లేనోడు పిల్లితల గొరిగినట్టు ఈయనకేడ పని లేక అన్నకేమో చెప్తున్నాడు. ఓ తాత, ఆ అన్నకు నువ్వేం చెప్పినావు, అన్నేం చేయలేదు, నువ్వు చేయాల్సిన పని ఏంది? బో ఇద్దరు మరి గిద్దె వచ్చిందమ్ము. నేను ఎన్నడన్నా గిత్తె వెళ్తాడన్నా కూర్చొని ఉప్పోసపోని మాట్లాడదామంటే కొరివి దయం కదా పడ్డట్ట పడినా మేరు తింటా అంటది రా. దీన్ని వచ్చా మన్ను కొట్ట దాని ముచ్చట అటు కానీ నేను ముచ్చట చెప్తాను కదా, పొలగాల ముచ్చట లేదా సిగ్గున్న ఆదని కొద్దిగా వెనకటిగా ఆయనకు ముచ్చట అట వెనక చెప్దువు గాని ఇంతకు నువ్వు ఇవాళ పట్టుకత్తనన్న వార్తేది. అరే అది కాదురా వెనకటేసుగా, మొన్నటికి మొన్ననే పెళ్లి చేసుకున్న మొగనివి ముగ్గురు పిల్లగాలని కానీ ఊకుంటారా? ఓ 10-15 మందిని కానడా తింటావా? ఇంత పెళ్ళ తచ్చడి పెట్టుకొని బతుకులమ్మ ముగ్గురు తాగాలన్నారు తలపడతో ఒక కథ నాకు. అబ్బో ఇక మేము తాగలేదు కావచ్చు వెనకటి రోజులల్లా. ఇక ఇప్పుడు ఈ ఒక్క మొగోడే సత్తాను కావచ్చు పొలగాలను. నువ్వు మంచిగా ఊక. ఓ బాగా సాధినవయ్యా, మా అయ్యను చదువు సందలకు దోలకుంటే జీతమే ఉంచుతీవి, చిన్నయ్యను వ్యవసాయం చేయనే పెడతీవి, మేనత్తలు ఇద్దరికి ఊహ తెలియని వయసులనే పెళ్లిళ్ళు చేసి ఎల్లగొడతీవి. నేను సాధినా నిలుగుతున్నావు ఇంకా. అరే అప్పట్లో పరిస్థితులు అట్టున్నాయి కాబట్టి అట్లా సాధిన్నా, కానీ ఇప్పుడు వీనికి ఏమైందా? గొడ్డు తిన్నాడు తిని ఉంటాడు, చెత్త చూడు ఎట్లున్నదో. ఓ 10-15 మంది పొలగాడు కంటే వీనికి అయితే కానీ నువ్వు అయితే పెళ్లి చేసుకున్నాక ఓ 1/2 మంది పొలగాలను కానాలి, మరి లేకుంటే ఊకునేది లేదు. అరే నీకు ఈ పొలగాండ్ల దయ్యం ఎందుకు పట్టిందే? ఏమైనా అన్నెంబడి పడుతున్నావు? అరే నేనెంబడి వాడు కాదే తల్లి, స్వయంగా మన లీడర్లే మొత్తుకుంటాళ్ళు. దేశంలో జనాభా మొత్తం తక్కువైంది అట్రా బుచ్చాలు, అందుకే పొలగాలను ఎక్కువ కానీ దేశ జనాభా పెంచాలి అని చెప్తాళ్ళు వాళ్ళు. తప్ప ఏ లీడర్ చెప్పిండయ్యా నీకు? ఎవరో చెప్తా నేనెందుకు నమ్ముదునే తల్లి. మన హైదరాబాద్ పట్టణాన్ని ప్రపంచక పటంలో పెట్టిన మన చంద్రాలు సారే స్వయంగా చెప్తాడు. ఎరికేనా? ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ అయితే 16 మంది పిల్లలంగానే అని చెప్తాడు. ఎంత ముచ్చట చూడు కాదు. ఓహో గా ముచ్చట్లు తెలుసుకునేనా గా నెంబడి పడుతున్నావు? ఈ కాలంలో ఇద్దరు పొలగాండ్ల సాదుడే గగనం అవుతున్నదంటే 10-16 మందిని గాని వాళ్ళని ఎట్లా సాదుతారట? సంసారం ఎట్లెళ్ళదిస్తారట? ఎత్తెల తీసుడు ఏమున్నది? తిండి కోసానికి సర్కారు కూపన్ బియ్యం ఇత్తనం ఉండే, చదువుల కోసానికి సర్కారు బళ్ళు ఉండడం ఉండే, పెరిగి పెద్దయినాక పెళ్లి చేసేందుకు కళ్యాణం వేసుకుని ఉండడం ఉండే, అట్లనే తులం బంగారం కూడా సర్కారు ఇత్తనం అంటేనే ఉండే. ఇంకా రాంజే ఉన్నారా? ఓ 10-15 మంది అయిందిరా. ఓ ఊరును తయారు చేసే అంత మంది పొలగాలను కనాలి రాజ్యం. ముగ్గులేదు వీనికి ఎక్కడేది కానీ. తిండి చదువులు పెళ్లిళ్ళు మాత్రమే చూస్తాను ముసలోడా. వాళ్ళ బట్టలు బాసాన్లు పానాలు మంచిగా లేవంటే దావకాన్ల ఖర్చులు ఎంతెంత అవుతాయి అనేది చూడవా ముసలోడా? నీ ఖర్చులు అవసరమైతే అట్లా పిల్లల్ని కనుమన్న లీడర్లే కొత్త పథకాలు ఏమైనా తీసుకొస్తారు కావచ్చు. మగ పిల్లగాళ్ళు ఏదంటే పెరిగి పెద్ద అయినాక పిల్లల్ని చూసి వాళ్ళే పెళ్లిళ్ళు చేస్తారు కావచ్చు. ఆడపిల్లలు ఏదంటే వాళ్ళ పెళ్లిళ్ళ ఖర్చులన్నీ కూడా సర్కారే భరించేటట్టు ఏమన్నా కొత్త పథకాలు ప్రవేశపెడతారు కావచ్చు. మరి ఇంతగా ఆనం చెప్పే గా స్టాలిన్ సార్ ఎందుకు 10-15 మంది పిల్లల్ని కనలేదట? గంతెందుకు చంద్రాల్ సారు ఒక్కడే కొడుకుని అన్నాడు, ఆయన కొడుకు లోకేశం సారు ఒక్కడే కొడుకుని అన్నాడు. మరి వాళ్ళ ఇళ్లలో ఎందుకు ఒక్కలే ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అనే సిద్ధాంతాన్ని పాటించుతున్నారట చెప్పు? నీ అల్కదక్క ముఖంలో మొరంగొట్ట. అప్పట్లున్న దేశంలో పరిస్థితులను బట్టి చంద్రాల సారు ఆ సిద్ధాంతాన్ని పాటించిండు, జనాలను కూడా ఆ సిద్ధాంతాన్ని పాటించాలని చెప్పిండు. కానీ ఇప్పుడు రోజులు మారినాయట. పక్క దేశాలతో చూసుకుంటే మన భారతదేశంలో జనాభా మొత్తం తక్కువ అవుతుంది అట, అంచనా ఊత మొత్తమే తక్కువ అవుతుంది అట. అందుకే రాబోయే రోజులలో మళ్ళీ ఊత పెరగాలంటే అందరూ 10-15 మంది పొలగాలను కనాలి అని చెప్తాళ్ళు. పెంచాలి మరి దేశ జనాభాను. ఏం గానుడో ఏం పాడునే తాత, వేల రూపాయల బడి ఫీజులు, లక్షల రూపాయల దావకాన్ల ఖర్చులు, ఇవన్నీ లెక్కేసుకుంటే అసలు ఈ కాలంలో పొలగాన్లను కనుకుంటూ ఉంటేనే నయ్యం అన్నట్టు ఉంటున్నారే చాలా మంది జనాలు. అవును అది కూడా నిజమే, కానీ దేశ భవిష్యత్తు ముఖ్యమా మన భవిష్యత్తు ముఖ్యమా? అర్క తినైనా మంచిదేవో 1/2 మంది పొలగాలను కనాలి మరి. అరే ఒక ముచ్చట చెప్పాను అరే బుచ్చాలు, రాబోయే రోజులలో ముగ్గురు కంటే తక్కువ మంది పిల్లగాలను ఎవరైనా కూడా ఏ రాజకీయ పోటీలలో కూడా పోటీ చేయకుండా చేస్తారట, అంచనా అర్హత లేకుండానే చేస్తారట. అసలు చట్టాన్ని దేబోతారట మరి. ఆ 10 ఏళ్ళుగా పెట్టి చేసేది కూడా ఏం లేదు కానీ ఓ అన్న మా ముసలోడు చెప్పినట్టు చేసి లేని తిప్పలు తెచ్చుకోకుండా మీరు. ఇక ఇది ఒక్కటి సోటి తిన్నట్లే దేశం పొడిగెళ్ళినట్ట పీకోయి నుంచి వార్తలు చదువుకోగలను. మా పెళ్ళకి నిన్ను పైసలు అడుకోమన్నది. పైసలు నా దగ్గర ఎక్కడిరా?
అరే నీ అయ్యమ్మకు తెలియదు అరే నీకు నిన్ను కన్నది ఒకటేకా కానీ పెన్నులు కాపీలు కొనిచ్చే తెలియలేదా పీకు నాయక తెలియవు కానీ అనుకున్నా ఇప్పటిదాకా నీతులు బాగా చెప్తే కాదేగా పొలగానిగా పెన్నులు కొనిచ్చే తెలియలేదు కానీ ఇదో ఈ ముసలోడు మందికి బాగా నీతులు చెప్తారు కానీ ముసలోని అయితే అసలు చూసుకోడు ఇంకా చేరా పారా పా మీ బతుకుల ఖర్చు అవును మందికేమో మంగళవారం మనకేమో సోమవారం ముసలోడా లేవనించలే ఓ మీ నోళ్ళ మనుగొట్ట అటు పోయి ఇటు పోయి ఆఖరికి ఆ బాణాన్ని నాకే కూర్చుని ఆరా ఎవరి నేనెడు చెప్తుంటారు మీరు కానీ చూసిన రానుల్లా మా ముసలోడు లేని పెంటలన్నీ ముంగటేసుకుంటాడు ఆఖరికి మళ్ళా గీ తీరుగా గులుగుతాడు కానీ పిల్లలను గనున్రా నీ లీడర్లందరు జనాలకు చెప్పుడు మంచిగానే ఉన్నది కానీ ఇవాళ రేపు ఖర్చులు ఎట్లున్నాయుల్లా ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు షెరో డ్యూటీ చేసినా కూడా ఖర్చులకు ఇంకా అప్పులు చేస్తారు ఎందుకంటే అన్నిటి ధరలు అడ్డగోలు వేరుగానే పట్టే రేపు ఇంట్లోకి వెళ్ళకపోతే గీ లీడర్లు మనకేమన్నా తెచ్చి పెడతారా ఓ పంజయ్యుండ్రి సార్లు జనాలందరికీ ఏ బడులలోనైనా ఉచిత విద్య ఏ ప్రైవేటు దవాఖాన్లనైనా ఉచిత వైద్యం అందే ఏర్పాటు చెయ్యుండ్రి అప్పుడు ఖర్చులు మస్తు తగ్గి జనాలే పిల్లల్ని కానీ ఆలోచనలు చేస్తారేమో ఏమంటారు గంతే కదా.